నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లో ఒక పత్రిక ఒక వార్తని హైలైట్ చేసింది. దాన్ని చూస్తే కాస్త విచిత్రంగానే అనిపించింది. టీడీపీ స్థలానికి ఎసరు, అదేంటి తెలుగుదేశం పార్టీ స్థలానికి ఎసరు పెట్టడం ఏంటి అని కాస్త లోపలికి వెళ్ళి చూస్తే 9.5 సెంట్ల స్థలం ఒక దాత పార్టీ కార్యాలయం కోసం విరాళంగా ఇస్తే దాన్ని ఆయన ఎప్పుడో 2000 సంవత్సరంలో ఇస్తే ఇప్పటి వరకు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇప్పటి వరకు కట్టలేదు. అది వేరే విషయం. కానీ దానిలో దొంగలు దూరి దాన్ని రకరకాల వ్యక్తులు కొల్లగొట్టేటువంటి ప్రయత్నాలు, లోన్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరిగాయి అని 2010 తర్వాత ఒకసారి మళ్ళీ ఇప్పుడు జరిగాయి అని ఆ వార్త చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 2010 తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, అందులో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉండే భూముల పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో ఉండే కొంతమంది వీకర్ సెక్షన్స్ పరిస్థితి ఏంటి, మాఫియాలు ఇలా రెచ్చిపోతున్నాయి అంటే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన కార్యాలయ భూమిని కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంది, లేదా మాఫియాల పరిస్థితి ఏంది? అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. ఆయనకి ఏమనిపించింది ఈ వార్త చూసిన తర్వాత మాట్లాడదాం. నమస్కారం రాజేష్ గారు, ఏమనిపించింది మీకు ఈ వార్త చూశాక? మనం చాలా సందర్భాల్లో ఇటువంటి వార్తలు రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఇదే రోజు అదే పేపర్లో కొంచెం లోపల పేజీలో ఇంకొక కీలకమైన వార్త కూడా వచ్చింది. 2.5 కోట్ల విలువైన ఇరిగేషన్కి సంబంధించిన స్థలం విజయవాడ అజిత్ సింగ్ నగర్లో సన్ సిటీ కాలనీలో ఎకరం 20 సెంట్లు అక్కడ ఇరిగేషన్కి స్థలం ఉంది. అందులో 550 గజాలు అక్కడ వైసీపీ ఎమ్మెల్సీ అంచరుడు నూజివీడులో, అంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వెసులుబాటు ఉంది కదా, నూజివీడులో రిజిస్ట్రేషన్ చేయించి 550 గజాలు తన ఇద్దరు కొడుకుల పేరు మీద ఇప్పుడు కన్స్ట్రక్షన్కి రంగం సిద్ధం చేస్తున్నా అంట. భూమిలో కొలతలు వేస్తున్నా. ఎప్పుడు మొదలుపెట్టింది అది? నిన్న కొలతలు వేస్తా ఉన్నారు. ఓహో, అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇది కూడా ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో నరసరావుపేటలో రిజిస్ట్రేషన్ చేయాలి. అవును, అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి, దాతలు విరాళంగా ఇచ్చిన ప్రభుత్వ స్థలాలు, ఎండోమెంట్ ల్యాండ్లు, ట్రస్ట్ భూములకి సరైన పర్యవేక్షణ లేకుంటే, ప్రభుత్వ పరంగా ప్రాపర్గా వాటిని పర్యవేక్షించకుండా కాపాడకుండా ఉంటే అక్రమార్కులు మొట్టమొదటగా వాటిని ఆక్రమించే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నకిలీ డాక్యుమెంట్లు పుట్టించు, ఆ నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ముందొక రిజిస్ట్రేషను, ఒక లింక్ డాక్యుమెంటో ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ఒక ట్రాన్సాక్షన్ చేయి. పైగా ఇప్పుడు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసే స్కీమ్ కూడా తీసుకొచ్చింది. రెగ్యులరైజ్ చేసే స్కీము మనం గతంలోనే ఒంగోలు నియోజకవర్గ పరిధిలో నకిలీ రిజిస్ట్రేషన్ల ద్వారా చాలామంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు డిస్ప్యూట్లోకి నెట్టి బలవంతపు పంచాయతీలు చేసిన అంశం చూసాం మనం. మార్కాపురంలో రెవెన్యూ అధికారులు 11 మందిని సస్పెండ్ చేశారు ఆ విషయంలో. ఇక్కడ మనకేమర్థమవుతుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అధికారికంగా అమల్లోకి రాకున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు సైడ్ ఎఫెక్ట్స్ సమాజానికైతే పరిచయం అయిపోయినాయి. మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, సదావర్తి భూములు చెన్నైలో 1000 కోట్లు ఖరీదు చేసే విలువైన భూములు ఎప్పుడో దాతలు కొన్ని ఆలయాలకు విరాళంగా ఇస్తే వాటి గురించి ఆ ఆలయము, ఆ ట్రస్ట్ వాళ్ళు సరిగ్గా పర్యవేక్షించకుండా ఉంటే ఆక్రమణలకు గురైపోయి కాలనీలు వచ్చేసి భవనాల నిర్మాణం జరిగిపోయి 1కి 10 సార్లు చేతులు మారిన తర్వాత అప్పుడు వెళ్ళి ఇక్కడ మా భూమి ఉండాలి అని ఎత్తుక్కుంటే రోడ్లు, భవనాలు కనిపిస్తుంటాయి. ఇటువంటి పరిస్థితిలో బాపట్ల శ్రీనివాస్ నగర్ కాలనీలో ఎప్పుడో 2000 సంవత్సరంలో మోవా సుబ్బారావు గారు అనే తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో బాపట్ల నియోజకవర్గ కార్యాలయ నిర్మాణం కోసం అని చెప్పని 9.5 సెంట్లు విరాళంగా ఇచ్చారంట. ఆ విరాళంగా ఇచ్చింది ఆ రోజుల్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. నాకు తెలిసి 1980 దశకంలో ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు. వాళ్ళ నాన్నగారు ఆలపాటి శివరామకృష్ణ గారు. వారి నేటివ్ విలేజ్
మా ఊరికి పక్కనే ఉంటుంది ఎడ్లపల్లి అని చెప్పని, చుండూరు మండలం, ప్రస్తుత బాపట్ల జిల్లా, పూర్వ గుంటూరు జిల్లాలో. ఆ ఎడ్లపల్లి గ్రామంలో ఉన్న వాళ్ళ సొంత ఇంటి స్థలాన్ని ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ అవసరార్థం వినియోగించమని చెప్పని ఆలపాటి శ్రీరామకృష్ణ గారు ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇలా పార్టీ కార్యకర్తలు పార్టీ మీద అభిమానంతో వివిధ ప్రాంతాల్లో ఆస్తులు విరాళంగా ఇవ్వటం మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. రీసెంట్గా అమరావతి నగర నిర్మాణం కోసం ఒక రిటైర్డ్ ఎంప్లాయీ తన ఆస్తి విరాళంగా ఇచ్చిన తీరు చూసాం మనం. ఏమవుతుందంటే దాతలు ఒక నోబుల్ కాజ్ కోసం ముందుకొచ్చి వాళ్ళ రెక్కల కష్టంతో సంపాదించుకున్న ఆస్తులను విరాళంగా ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి వెంటనే. ఇప్పుడు బాపట్లలో 9.5 సెంట్లు ఒక దాత 25 సంవత్సరాల రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. మీరు కార్యాలయ నిర్మాణం చేయండి దాంట్లో. ఎందుకని ఇన్ని సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ కార్యాలయం కోసం విరాళం ఇచ్చిన స్థలాన్ని వేరే ఎవడో అనామకుడు వచ్చి వాడు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తోటి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి బ్యాంకులో లోన్లకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎంత ధైర్యం కావాలి? సహజంగా ప్రజలలో పెద్ద పరపతి లేకున్నా లేని రాజకీయ పక్షాలకు సంబంధించిన ఆస్తి జోలికి వెళ్ళి టచ్ చేయాలన్నా కూడా ఎవడైనా భయపడతాడు. రాజకీయ పక్షాలకు సంబంధించిన ఆస్తుల్ని వివాదాస్పదం చేయాలనే సాహసం అందరు చేయరు. అటువంటిది పిల్లి గుడ్డిదైతే ఎలికేదో చూపించిందని చెప్పని ఇక్కడ ఎంత అసమర్థత, ఎంత పర్యవేక్షణ లోపం అక్కడ బాపట్ల తెలుగుదేశం నాయకత్వంలో ఉంది. దశాబ్దాల తరబడి 2.5 సంవత్సరాలుగా పార్టీ స్వాధీనంలో ఉన్న ఆస్తి ఇప్పటికి 6 సార్లు దాన్ని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తోటి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేశారంట. 2.5 దశాబ్దాలుగా. ఈ 2.5 దశాబ్దాలుగా 2010వ సంవత్సరం తర్వాత మరీ కీలకంగా నక్కా సత్తార్ రెడ్డి అంట. అసలు ఆ పేరు కూడా విచిత్రంగా ఉంది. ఆ పేరైనా జెన్యునో కాదో మరి. ఇప్పుడు అతన్ని ఈ కేసులో అక్యూజ్డ్గా బుక్ చేశారు. ఇప్పుడు చురుకుముట్టింది అంటే బ్యాంకుకి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి దాని మీద లోనికి ప్రయత్నం చేసినాక బ్యాంక్ అధికారులు దాన్ని పసిగట్టి దాని మూలాల్లోకి వెళ్ళి వెలికి తీసి వాళ్ళు సమాచారం ఇచ్చుంటారు ఎమ్మెల్యే గారికి. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు కొంచెం ప్రొయాక్టివ్గా ఉండే ఎమ్మెల్యే గారు వర్మ గారు దాంతో ఆయన శ్రేణుని అలర్ట్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు? నాకు తెలిసి మధ్యలో ముప్పలనేని శేషగిరిరావు గారు 1999 అనుకుంటా ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అన్నం సతీష్ లాస్ట్ టైం ఎమ్మెల్సీగా ఉన్నాడు అక్కడి నుంచి. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? అంతకుముందు పాలేటి రామారావు గారు మంత్రిగా పనిచేశాడు. సరే, ఆయన 1999 నాటికి పార్టీతో విభేదించి దూరం జరిగాడు. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఆ ప్రాంత వాసే, ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడు. ఒక రాజకీయ పక్షానికి సంబంధించిన ఆస్తికి ఇంత దిక్కుమొక్కు లేని పరిస్థితి ఎదురైతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్న ఇరిగేషన్ భూముల పరిస్థితి ఏంటి? ఇవాళ జేబు దొంగ పని ఒత్తుగా ఉన్న జేబులు ఎత్తుక్కోవటమే. భూములు కొట్టేసేవాడి పని ఖాళీగా ఎక్కడ పర్యవేక్షణ లోపంతో ఉన్న ఆస్తులు ఉన్నాయని వెతుకులాటమే వాడి పని. ఒక రాజకీయ పక్షానికి కేటాయించిన స్థలం, రాజకీయ పక్షానికి విరాళంగా ఇచ్చిన స్థలమే ఇంత పర్యవేక్షణ లోపంతో ఉంది అని అంటే మొట్టమొదట ఆ దాత ఇచ్చిన స్ఫూర్తి ఏంటి? కరెక్ట్. ఇవాళ చాలా సందర్భాల్లో చూస్తుంటాం మనం. ఈ మధ్యకాలంలో తిరుమల శ్రీవారి ఆలయానికి వివిధ నగరాల్లో విరాళంగా ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని వార్తలు వింటుంటాం మనం. విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయానికి ఇచ్చిన విరాళంగా ఇచ్చిన ఆస్తులు, ట్రస్టుల కింద ఉన్న ఆస్తులు కూడా అన్యాక్రాంతం అవుతున్నట్టుగా, రాజకీయ అధికారంతో తక్కువ లీజు కొట్టేస్తున్నారు అని చెప్పని, కబ్జా చేసి ఖాళీ చేయటం లేదని చెప్పని వార్తలు వింటూ ఉంటాం మనం. అదే సందర్భంలో కొంతమంది ఎన్ఆర్ఐలని వాళ్ళు ఒక నోబుల్ కాజ్ తోటి వాళ్ళ కుటుంబాలు ట్రస్టులు ఏర్పాటు చేసి సమాజ హితం కోరి ఆస్తులు విరాళంగా ఇస్తే ఆ ఆస్తుల్ని బెదిరించి దౌర్జన్యంగా కొట్టేయడానికి, వాళ్ళని వెంటాడి వేధించి హత్య చేస్తామని బెదిరించిన తీరు కూడా గత ప్రభుత్వ హయాంలో చూసాం మనం. కృష్ణా జిల్లాలోనే జరిగింది అది కూడా. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే రెక్కల కష్టంతో సంపాదించేది ఒకడు, ఆ సంపాదించిన ఆస్తిపాస్తుల్ని సమాజ హితం కోరి విరాళంగా ఇచ్చే దాతృత్వాన్ని వాళ్ళు చాటుకుంటుంటే, సమాజ హితం కోరి దానాలు చేసిన ఆస్తుల్ని
కొట్టేయాలి అని చెప్పని ప్రయత్నం చేసే మాఫియా గ్యాంగ్ ఇంకో పక్క. ఈ మాఫియా గ్యాంగ్కి ఆస్కారం కలుగుతుంది అని అంటే మాత్రం 100% అది ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పుడు మీరు చెప్పిన సింగ్ నగర్ దీంట్లో వైసీపీ నేతల అండదండలతో ఇచ్చేసాడు అనుకోవచ్చు. ఈ నక్కా సత్తారెడ్డి అనేవాడు ఎవడో, అసలు మళ్ళీ ఇతనికి కూడా పార్టీలు ఏ పార్టీతో అఫిలియేషన్ ఉంది అనేది కూడా చూస్తారుగా జనాలు. అంటే ఇక్కడ కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు. అంటే వాళ్ళ పని అదే, నేను ఇందాక చెప్పినట్టుగా. అవునవునవును, ఒత్తుగా ఉన్న జేబులను ఎత్తుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను ఆ మధ్య ఢిల్లీ నుంచి వస్తున్నా, ట్రైన్లో కాచిగూడ స్టేషన్లో దిగాం ట్రైన్, నేను మా అబ్బాయి. నాకు 2 చేతిలో 2 ఇవి ఉన్నాయి బ్యాగులు. క్యాబ్ వేసుకొని ఇంటికి రావచ్చు కదా, నేను కకృతిపడి ఎంఎంటీఎస్ ఎక్కా, చౌక చేరతాంలే అని చెప్పని. భరతనగర్ స్టేషన్లో దిగేటప్పుడు 2 చేతుల్లో 2 ఉన్నాయి, బాగా ఒత్తుగా ఉన్నారు జనం, తొక్కిసలాటగా ఉంది. నేను ఈ 2 చేతుల్లో 2 పట్టుకొని దిగుతుండేటప్పటికి నా ప్యాంట్ జేబుల నుంచి పర్సు లాగేశారు. ఎవడు పనులు ఆడు ఉంటాడు, వాళ్ళు ఉంటారని తెలిసి జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనదే. సేమ్ టు సేమ్ ఇప్పుడు జరిగింది కూడా అదే. నక్కా సత్తారెడ్డిలు సమాజంలో చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్పని తెలిసినప్పుడు ఒక్క బోర్డు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు తెలుగుదేశం పార్టీ బాపట్ల అని చెప్పని ఒక బోర్డు పెడితే ఎవరికైనా ధైర్యం వస్తుంది ఆ స్థలంలోకి వెళ్ళడానికి? ఇప్పుడు పెట్టారంటే 25 సంవత్సరాల తర్వాత. అంటే కొన్ని ముతక సామెతలు ఉంటాయి కానీ మనం కెమెరా ముందు అన్నీ చెప్పలేము, వద్దులేండి ఈ విషయం. 100% స్థానిక తెలుగుదేశం నాయకత్వ వైఫల్యం. ఇక్కడ పార్టీ స్థలం కాబట్టి స్థానిక తెలుగుదేశం వైఫల్యం అంటున్నాం. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ మాఫియా దాటికి ఆస్తులు కోల్పోతున్న ప్రభుత్వ విభాగాలు ఉంటున్నాయి, అన్ని విభాగాలు ఉంటున్నాయి. కాబట్టి మొట్టమొదటగా ఇటువంటి వాటి మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఎలా అయితే ఇప్పుడు ఈగల్ అని చెప్పని ఒక చట్టాన్ని తీసుకొచ్చి గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకి కఠినమైన చట్టాలు అమలు చేస్తామని చెప్పని ప్రాపర్ విజిలెన్స్ తోటి ఒక కఠినతరమైన యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారో, ఈ భూమాఫియా విషయంలో కూడా అంతే కఠినమైన చట్టాలు తీసుకురావాలి, అంతే కఠినంగా అమలుపరచగలిగే ఒక ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను కూడా తీసుకురావాలి.